గురువర్గని వర్తమాన ఆచార్యులు స్మరిస్తూ మనం ఈ ప్రార్థన చేస్తున్నాం. మంగళాచరణ నా వెనకాతల మీద ఉచ్చరించండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భక్తులందరికీ ఇస్కాన్ అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘ విజయవాడ బ్రాంచ్ తరపు నుంచి ఈ దక్షిణ యాత్రలో భాగంగా మనం కన్యాకుమారి ధామ్కి అందరికీ స్వాగతం. దేశవ్యాప్తంగా ఉన్న 108 మహాదివ్య శక్తి దేవాలయాల్లో ఒకటైన దేవాలయం కన్యాకుమారి. ఈ స్థల పురాణం గురించి వర్ణించే ముందు ఒక జస్ట్ నాకు తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను. మీలో ఎంతమంది తరచుగా ఇలాగా మా ఇస్కాన్ తరపున చేసిన యాత్రలో పాల్గొంటున్నారు? ఇది ఆల్రెడీ పాల్గొంటున్నవారు ఇప్పటిదాకా వచ్చి మళ్ళీ ఇది ఇంకోసారి లేకపోతే 3వ సారో 5వ సారో వస్తున్నవాడు. ఓకే, చెల్లించారు. ఎవరు మొదటిసారి ఓకే అంతర్రాష్ట్రీయ కృష్ణ మత ఇస్కాన్ తరపు నుంచి మీరు జాయిన్ అయిన వాళ్ళు? ఓకే, సగంకి మించి ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు చేతులెత్తల వాళ్ళలో ఎంతమంది మీరు ఈ భక్తి మార్గంలో ఆస్పెక్ట్గా హరినామం జపం నిత్యం చేస్తున్నారు? చేతులెత్తండి. ఓకే, ఎవరెవరికి ఈ సమయంలో వైష్ణవ సమయంలో కొత్తగా జపం కానీ ఈ ఇస్కాన్ కానీ లేకపోతే ఈ వైష్ణవ సిద్ధాంతం కానీ కొత్త చేతులెత్తండి. ఈ సిద్ధాంతం గురించి ఏమీ తెలియదు ప్రభు, కొత్త. ఎస్, మీరందరూ యాక్చువల్లీ యూఆర్ ఆల్ వైష్ణవాస్. ఎవరైతే ఇప్పుడు ఎత్తారో యాక్చువల్లీ ఎన్నేళ్ళైనా వైష్ణవుడు ఎప్పుడు తనను తాను వినమ్ర భావంలోనే చూసుకుంటాడు. హరే కృష్ణ, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఎనీవే మనం ఇప్పుడున్న ఈ 45 నిమిషాల్లో కొంతసేపు వైష్ణవ సిద్ధాంతం గురించి కొంచెం చర్చించుకొని ఈ స్థల పురాణానికి వెళ్దాం. కన్యాకుమారి ఈ పేరులోనే ఉంది, నిత్య బ్రహ్మచారిణి. ఆయన ఈ దేవత సాక్షాత్తు దుర్గాదేవి ప్రతిరూపం. సౌండ్ ఓకే, సౌండ్ దైవ ఆరాధన చేసే ముందు ప్రాముఖ్యంగా మనం భూత శుద్ధిని చేస్తాం.
శుద్ధుల్లో ఒకటి భూత శుద్ధి అంటారు. భూత శుద్ధి అంటే మనం ఈ శరీరంలో ఉంటున్న ఆత్మలం. ఈ శరీరం మనం కాదు. ఓకే, భగవద్గీతలోని ఒక శ్లోకం నా వెనకాతల మీరు దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. ఇందులో మొత్తం ఈ 2 లైన్లో మనం మొత్తం లైఫ్ గురించి చెప్పుంది. దేహిన, ఇప్పుడు ఆ కారు ఉందండి, ఇందాక నుంచి మేము అడుగుతున్నాం అనమాట, కారు తీయండి అయ్యా తీయండి అయ్యా తీయండి అయ్యా అని. వాళ్ళు లేరండి లేరండి లేరండి. అరే కారు ఉంది కదా, అది ఎందుకు తీయలేం? కార్ ఎంత కాస్ట్లీ అయినా, మీది ఆడి అవ్వండి, లేకపోతే లంబర్గి అవ్వండి, లేకపోతే ఏంటది BMW అవ్వండి, లేకపోతే ఎంతది అది బెంజ్ కాదు, అది టొయోటా. ఓకే, టొయోటా కానివ్వండి, అది కదలదు. ఎందుకు కదలదు? ఈ కారు ఒక దేహం లాంటిది, అందులో డ్రైవర్ లేకుండా అది ఒక్క అంగుళం కూడా కదలదు. అదేవిధంగా మన శరీరం కూడా ఒక యంత్రం. భగవద్గీతలో ఈ శరీరాన్ని దేంతో పోలుస్తారు? యంత్రారూఢాని మాయయ. ఎప్పుడైతే రాధాకృష్ణ ఆధ్యాత్మిక జగత్తు నుంచి ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించారో, భగవంతుడు ఈ భౌతిక ప్రపంచాన్ని ఎందుకు సృష్టిస్తాడు? మనందరి కోసం. ఎందుకు? జీవ భగవంతుడి దాసుడైన ఆయన పట్ల అలాంటి శరణాగతి కోరుకోడు, విరుద్ధంగా ఉండాలనే ప్రయత్నంతో ఈ ప్రపంచానికి వస్తాడు. అలా వచ్చిన ఆత్మ, జీవాత్మకి భగవంతుడు ఏం చేస్తాడు? ఈ ప్రకృతి ద్వారా, ఈ మాయాలోకం ద్వారా ఒక యంత్రాన్ని ఇస్తాడు. ఆ యంత్రం ఏంటండి? కొంతమంది లంబోర్గి, కొంతమంది ఆడి, కొంతమంది ఏమో BMW. అంటే శరీరాలు, క్వాలిటీ. వాళ్ళ జన్మ ఒక పర్టికులర్ స్టైల్లో ఉంటుంది. పుట్టుకతోనే వాళ్ళు వెండి కంచెంతో పుడతారనమాట. కొంతమంది ఏమో పాపం పుట్టినప్పుడు తల్లి తండ్రి కూడా ఉండరు, అనాథగా బతుకుతారు. వాడు మేబీ వాడు ఒక సైకిల్ లేని వాడు కూడా అనుకోవచ్చు, నడకతో వెళ్ళేవాడు. అలా ప్రతి ఒక్కరికి ఒక యంత్రాన్ని భగవంతుడు మనకి అర్పిస్తాడు. కర్మణా దైవ నేత్రేణ జంతుర్ దేహోపత్పత్యతే. కర్మణా దైవ నేత్రేణ, ఆ దైవం ఈ ప్రకృతిలో, ఈ మాయలోకంలో ఆ రాధాకృష్ణలో వచ్చినప్పుడు భౌతిక ప్రపంచంలో వాళ్ళు శివ పార్వతుల రూపంలో వస్తారు. అందుకే మనం వచ్చిన ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ శివ పార్వతుల అనుగ్రహం మనకు కలుగుతుందన్నమాట. వాళ్ళే ఈ లోకాన్ని మొత్తం ఒక విధంగా ప్రాకృతికంగా జీవిని ఈ యంత్రం అనే శరీరంలో ఉంచుతూ ముక్తి వైపు వెళ్ళే మార్గాన్ని కూడా చూపిస్తారు. దుర్గమ్మ తన త్రిశూలంతో ఈ భౌతిక ప్రపంచంలో ఆసక్తులు అవ్వకుండా చూస్తుంది. ఆవిడ త్రిశూలంతో ఏం చేస్తుందండి? అసురుని కాదు, మనలో ఉన్న అసుర తత్వాన్ని కూడా అప్పుడప్పుడు పొడుస్తూ ఉంటుంది అన్నమాట. తద్వారా ఇక్కడున్న ప్రపంచంలో ప్రతి జీవి, నేను ఈ యంత్రంలో ఉన్న వ్యక్తిని, ఈ యంత్రం నుంచి బయటపడే ఒక మార్గం, ముక్తి మార్గాన్ని ఎంచుకోవాలనే ఉద్దేశంతో ఉంటాడని. సో ఏ విధంగా అయితే ఆ కారు డ్రైవర్ లేకుండా కదలదో, మన శరీరం కూడా ఆత్మ లేకుండా ఉండలేదు. ప్రాణం పోసుకుంటుంది. ఒక పెద్ద ఆవిడ, ఎంతో ధనవంతురాలన్నమాట. ఇంట్లో ఒక రామచిలుకను పెట్టుకోవడం కోసం ఒక బంగారు పింజరాన్ని తెచ్చుకుంది. దానికి ఎన్నో డిజైన్స్ ఉన్నాయి పింజరానికి. రోజు దానికి పాలిష్ చేసేది, తుడుచుకునేది. అందులో ఉన్న ఏంటది? రామచిలుక. ఆ రామచిలుక కోసం తెచ్చిన పింజరా మీద ఆవిడ ఆసక్తి ఎక్కువయింది. నెమ్మదిగా రోజు దాన్ని తొడడం, చూసుకోవడం, ఫోటో తీయడం, ఇన్స్టాగ్రామ్లో చేయడం, లేకపోతే ఫేస్బుక్లో పెట్టడం, దాంతో సెల్ఫీ దిగడం. కానీ పాపం ఆ పింజరంలో బంధించబడిన రామచిలక వైపు మాత్రం
ఆవిడ ధ్యానం ఎక్కువ పెట్టలేదు. నమ్మకంగా ఏంటండి అందరూ అంటున్నారు ఫ్రెండ్తో, అరే బాగుంది పింజరం, కానీ అక్కడ రామచిలుక కనపట్లేదే. ఉంది, వెనకాతలు ఉంది అంటే ఆవిడ ఫోటో తీసినప్పుడు పింజరంతో ఫోటో తీసుకుంటాం, రామచిలుక గురించి ఆలోచించట్లేదు ఆవిడ. నెమ్మది ఏమైంది, ఆ పింజరంలో ఉన్న పక్షి నాలుగు బయటకు వచ్చాను, ఒక కన్ను ఒకవైపు ఇంకొక కన్ను వైపు చూస్తుంది అనమాట. అర్థం కాలేదు ఆవిడకి ఎందుకు అలా పడుకునుందో. ఎంత లేపినా ఎక్కడికి వెళ్ళింది, వెళ్ళిపోయింది, మోక్షం తెచ్చుకుంది ఆవిడ. రామచిలుక చనిపోయింది. సో ఆ పింజరానికి ఇచ్చిన విలువ ఆ రామచిలుక కొంత మాత్రమే ఇచ్చుంటే అది బతికేది. మన శరీరం కూడా అలాంటి బంగారు పింజరమో, వెండి పింజరమో, లేకపోతే ఇత్తడి పింజరమో, లేకపోతే ఇనుపు పింజరమో, ఏదో ఒక పింజరం ఉంది. కానీ అందులో ఉన్న ఆత్మని మనం గ్రహించకపోతే, అందులో ఉన్న ఆత్మకి కావాల్సిన ఆహారాన్ని మనం పెట్టకపోతే అది ముందుకి కొనసాగదు. అందుకే దేహినోస్మిన్ యదా దేహే, ఈ దేహిన అనే ఆత్మ ఎందులో ఉందండి, ఈ దేహంలో బంధించబడి ఉన్నది. మీరందరూ బంధించబడి, అందుకే ఏంటి మనకు అలసట, ఆత్మకు అలసట ఉండదు, మనకు అలసట ఉంటుంది, శరీరానికి ఉంటుంది అలసట. మీకు ఉత్సాహం ఉంది ఇప్పుడు, కానీ మీ శరీరం ఉంటుంది, ప్రభు వదిలేండి ప్రభు కొంచెం వెళ్ళి పడుకుంటాం, నిన్నంతా ట్రైన్లో ఉన్నాం కదా, ఎంతసేపు ప్రభు, ఇప్పుడిప్పుడే ప్రసాదం పెట్టి కూర్చుని వినమంటారు, ఏమో నిద్రాదేమో పైకి వచ్చి కూర్చుందా, వచ్చి పడుకో ఉంటుంది. శరీరం ఈ మాయలోకంలో బంధించబడింది, ఆ శరీరంలో మనం బంధించబడ్డాం. చూడండి ఎన్ని కండిషన్స్ ఉన్నాయో ఈ శరీరానికి. ఇప్పుడు ఆ కార్ మెయింటైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో, అందులో నడిపే డ్రైవర్ కూడా అంత ఇంపార్టెంట్. వాడిని పడుకోబెట్టకుండా అరే పొద్దునుంచి రాత్రి దాకా తోలుతూ ఉండరా అంటే ఏమవుతుంది, ఒక ప్రయాణంలో అందరూ పడుకుంటూ పోతారు, ఇక లేవరు ఎవరు. ఇప్పుడు డ్రైవర్ పడుకోకపోతే మీ అందరూ పడుకుంటూ పోతారు. వాడికి కావాల్సిన విశ్రాంతి, వాడికి కావాల్సిన ఆహారం ఇవ్వాలి. అందుకే ఈ యాత్రలు ముఖ్యంగా పెట్టేది దేనికంటే ఈ దేహిన అంటే ఈ ఆత్మ, ఈ శరీరంలో బంధించబడిన ఈ ఆత్మకి ఒక అనుభూతి ఇవ్వడం కోసం తీసుకొస్తాను అనమాట. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర. జనరలీ మీలో ఎవరికి వెహికల్స్ ఉన్నాయి, ప్రైవేట్ వెహికల్స్, మీ పర్సనల్ వెహికల్స్ మీరు చాలా ఖర్చు పెట్టి తెచ్చుకొని మీ దగ్గర చేతండి. పర్సనల్ ఫోర్ వీలర్స్ ఓకే. 2 వీలర్స్ ఓకే. జనరల్లీ ఒక టైం తర్వాత ఏమవుతుందండి, మెయింటెనెన్స్కి ఇవ్వాలి, ఓవరాలింగ్ చేస్తారు. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత జనరల్లీ వెహికల్ని మార్చి కొత్త వెహికల్ తీసుకునే ప్రయత్నం, కానీ ఎందుకంటే దాని మీద అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇన్సూరెన్స్లో అది మారుస్తూ ఉంటారనమాట. ప్రాకృతంగా ఉన్న ప్రతి వస్తువు ఏమవుతుందండి, క్షీణిస్తూ వస్తుంది. కానీ మన శరీరం అలాంటిది కాదు. మన శరీరం జన్మ పుడుతుంది, తర్వాత పెరుగుతుంది, ఇది రెండోది. తర్వాత కొన్ని బై ప్రొడక్ట్స్ అన్నమాట, అంటే పిల్లల్ని కనడం, శరీరం ఇంకో శరీరం, ఒక 2 కాళ్ళ కలయికతో 3వ చిన్న మారుతి కారు పుడుతుందండి. యంత్రాల్లో ఉండదు అది, కానీ మన శరీరంలో ఉంటుంది అది. ఇది మనం సృష్టించిన యంత్రం, ఇది భగవంతుడు సృష్టించిన యంత్రం. నో ప్రాబ్లం, ఈ యంత్రం షీ యంత్రం ప్రొడ్యూస్ చేయండి, నో ప్రాబ్లం. మనం పుడతాం, పెరుగుతాం, కొంతసేపు మనం సంతులనంతో మెయింటైన్ చేస్తాం మన లైఫ్ని, తర్వాత పిల్లల్ని కంటాం, వాళ్ళని పెంచుతాం, నెమ్మది అవుతాం. తర్వాత ఒక ఏజ్ తర్వాత వెంట్రుక కట్టి బ్లాక్ నుంచి వైట్ అయిపోతుంది అనమాట. అలా ఇండికేషన్ ఇస్తుంది అనమాట. ఈ నలుపు అంటే ఈ మాయాలోకం, తెలుపు అంటే ఆధ్యాత్మిక లోకం. నో ఇప్పుడు ఆధ్యాత్మిక లోకం ఫోకస్ చేయి, దాన్ని కప్పేయడానికి చూడకు. నో ప్రాబ్లం, అప్పుడప్పుడు
అప్పుడు ఏజ్ ప్రకారం ముందుగానే వచ్చేస్తుంది తెలుగు. ఆధ్యాత్మిక లోకం వైపు, ఆధ్యాత్మిక జీవనం వైపు ఫోకస్ పెట్టయ్యా, ముందుకు వెళ్ళవయ్యా అని శరీరమే చెప్తుంది నీతో. కళ్ళు కనపడవు, కళ్ళజోడు పెట్టుకోవాలి. కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత కూడా కొంచెం దూరం కనపడప్పుడు దగ్గర కనపడవు. ఈ బోధలు కొంచెం చూసి చాలు. ఇప్పుడు అంతరంగా చూడవయ్యా, వినపడదు. వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది, వీళ్ళ ఇంట్లో ఏమవుతుంది, వెనకాతల ఇంట్లో ఏమవుతుంది అని ఆపే. అంతరంగంగా భగవంతుడు నీకు ఉపదేశం ఇచ్చాడు, దాన్ని విను సాధు సంఘంలో కూర్చుని. అందుకే ఇంత పెద్ద సౌండ్ బాక్స్ పెట్టాల్సి వచ్చింది మేము. లేకపోతే చాలా విషయాలు ఉంటాయి వెనకాతల. రే సన్ రైజ్ ఉంది, ఎవరు వెళ్ళారు సన్ రైజ్? నేను వెళ్ళాను. మీరు వెళ్ళారా? మీరు వెళ్ళలేదు, నేను వెళ్ళాను. చాలా మాటలు రావస్తాయి కదా. ఒక పెద్ద అని అడిగారు, సన్ రైజ్ ఉందంటే సన్ రైజ్ తప్పకుండా ఉంటుంది, సన్ రైజ్ మీరు, కానీ మనం చూడాలి. సన్సెట్ కూడా ఉంటుంది, అది రోజు ఉంటుంది, కొత్త విషయం కాదు. కానీ ఈ సూర్యోదయం సూర్యాస్తమం అనే ఆస్పెక్ట్స్ని మన జీవితంలో కూడా గమనించాలి. ఎందుకంటే ప్రతి సూర్యోదయం సూర్యాస్తంతో మన శరీరం ఏమవుతుందండి, క్షీణిస్తూ వస్తుంది. అందుకే ఈ శ్లోకంలో రెండోది ఏం చెప్పారు, కౌమారం యవ్వనం జర. మన శరీరం మారుతుంది చూడండి. ప్రతి 7 ఏళ్ళకి సైన్స్ ప్రకారం మన శరీరం ఉన్న ప్రతి కణం మారిపోతుంది. మీరు చిన్నప్పుడు మీ ఫోటో తీసుకోండి, ఇప్పుడు మీ ఫోటో చూసుకోండి, మార్పు లేదు. కానీ మీరు మారారా లోపల? మీరు మీ పరిపక్వత వచ్చి, మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది, మీకు లోక జ్ఞానం వచ్చి ఉంటుంది, కానీ మనిషి మీరే కదా. అప్పుడున్న చిన్నప్పుడున్న నిక్కరేసుకుని తిరుగుతున్న పిల్లవాడు ఇప్పుడు ప్యాంట్ వేసుకొని పెద్దగా ఒక బిజినెస్ హ్యాండిల్ చేస్తున్న పెద్ద ఆయన, అందరూ వాడు వ్యక్తి మాత్రం ఒకటి, యంత్రం ఒకటే మారింది. ముందు మీదేంటి, ఒక చిన్న 3 ట్రైసైకిల్ అనమాట, పిల్లలు వాడే సైకిల్ లాంటి శరీరం. తర్వాత బైకు, తర్వాత కారు, తర్వాత పర్సనల్ జెట్టు, అలా రాకెట్. అలాగే మన శరీరం ఏమవుతుందండి, మారుతుందన్నమాట. ఈ శరీరాన్ని మార్చే ప్రక్రియనే మనం ఇది ఓన్లీ భౌతిక శరీరం. భగవంతుడు సృష్టించే శరీరానికి ఇలా ఉంటుంది. కొన్ని పురుగులు చూస్తారా, రాత్రప్పుడు వస్తాయి, ఆ లైట్ వెనకాల తిరుగుతాయి, పొద్దున అవగానే కింద పడిపోయి చనిపోయి ఉంటాయి. కొంతమంది కాలం ఒక రాత్రే, కొంతమంది కాలం కుక్కలకు అనుకోండి, పశువులకి, వాటికి కాలం ఒక 12 ఏళ్ళు, ఆవులకైతే 17 ఏళ్ళు అలా ఉంటుంది. మనిషికి ఇచ్చిన కాలం 100 ఏళ్ళు. దాన్ని కూడా మనం ఏం చేస్తాం, ఫాస్ట్ లైఫ్తో త్వరగా కంప్లీట్ చేసేసుకుంటాం. అంత వద్దు, నాకు 100 ఏళ్ళు నాకు బతకాలని ఇంట్రెస్ట్ లేదు, నేను ఫాస్ట్కి వెళ్తాను. తినేది కూడా ఫాస్ట్ ఫుడ్డే, జీవనం కూడా ఫాస్ట్ పేసే, పరిగెట్టడాలు. ఈ పరుగులో ఏం చేస్తారండి వ్యక్తులు, తమ శరీరంలో ఉన్న ఆ రామచిలుక, ఆ ఆత్మని, ఆ డ్రైవర్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే ఆధ్యాత్మిక జీవితంలో మొదటి అంశం ఏంటండి, ఈ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. మనం ఈ శరీరం కాదు, ఈ శరీరంలో బంధించబడిన ఆత్మ. ఎప్పుడైతే ఆత్మకు కూడా మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తే ఆత్మ కూడా సంతృప్తి, ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది. శరీరానికి ఇస్తాం, దాంతోపాటు మన ఆత్మకు కూడా ఇవ్వాలి. ఇందులో భాగంగానే ఈ తీర్థయాత్రలో 5 రకాల భోజనాలు, అంటే పిండి వంటల నైవేద్యాలు, లేకపోతే ఏం చెప్పాలి, 5 విధాల భోజనాలు మన ఆత్మకి ఇస్తాం. అదేంటంటే మొదటిది సాధు సంగ నామ కీర్తన, సాధు సంగ నామ కీర్తన, భాగవత శ్రవణ, భాగవత శ్రవణ, శ్రద్ధయా మూర్తి సేవయా, శ్రద్ధయా మూర్తి సేవయా, తదా మధురవాస, తదా మధురవాస. సో 5 ఆత్మకి సంతృప్తి ఇవ్వడానికి, ఆత్మనికి పురోగతి తీసుకురావడానికి, ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి రావడానికి ఈ 5 ఎంతో ముఖ్యమైన అంశాలు.
సాధు సంఘ భాగవత శ్రవణ నామకీర్తన శ్రద్ధయా శ్రీమూర్తి సేవయా మధురావాస. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ అలాగే పెట్టామన్నమాట మీకు అందరికీ. మీ షెడ్యూల్లో చూస్తే జనరలీ ఒక దివ్య క్షేత్రాలకు వచ్చినప్పుడు మన కళ్ళు కూడా దివ్యంగా మారాలి. అవి ఎలా మారితే చెవులతో విన్నప్పుడే. అందుకే ఎవరైనా దివ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నదిలో స్నానం చేస్తారు చూసారు. జనరల్ తీర్థయాత్రకు వెళ్ళారంటే తీర్థ స్నానాలు చేస్తారు, తీర్థ ప్రసాదాలు గ్రహిస్తారు. అదేవిధంగా ఇంకో తీర్థం ఏంటండి, చెవులతో వినడం, భగవత్ కథని కర్ణరంధ్రాల ద్వారా మనం స్వీకరించడం అనేది ముఖ్యమైనదన్నమాట. అందుకే సత్సంగంలో, ఈ సాధు సంఘంలో మనం ఏం చేస్తాం, భాగవత శ్రవణం చేస్తాం, వింటాం. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు, కొంతమంది కళ్ళు మూసుకునే ఉన్నాయి, అవి తెలియదు వాళ్ళు ధ్యానంలో ఉన్నారా లేకపోతే అలసిపోయారా తెలియదు అది. బట్ చెవులు మాత్రం మూయలేం కదా పడుకున్నప్పుడు. వాళ్ళు పొద్దున్న చూసారు, వాడు వచ్చింది లేవండి కన్యాకుమారి అరిచేస్తాడు. 4:30 దాకా ఉంటుంది ట్రైన్, పడుకొని వచ్చి కదా అరగంట, లేపేసి లైట్లు వేసేసి అరిచేసి. స్లీపర్ వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఉండదులేదు, ఏసీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది. అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, వాడు ఎప్పుడు ఇస్తాడు బెడ్షీట్ అని. తర్వాత బెడ్షీట్ ఇవ్వకపోతే లేట్ వాడు వెళ్ళి అడగడం, క్లీనింగ్ చేయకపోతే దానికి ఒక గొడవ. మళ్ళీ ఇంకోటి ఎవడో వచ్చి రాత్రికి వస్తాడు, లైట్ వేస్తాడు, లేకపోతే వీళ్ళు అలాగని అరవడం, ఏ స్టేషన్ వచ్చినా పోనీ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మన చెవులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి, మూసి ఉండవు. చూసారా, నోరు మూయచ్చు, మీరు కళ్ళు మూసుకోవచ్చు, చెవులు మాత్రం మూయలేరు. ఓన్లీ చేతులు పెడితేనే మూయగలరు. తద్వారా ఏంటి, భగవంతుడు ఏమంటున్నాడు, విను, నా దివ్యక్షేత్రం గురించి వినవయ్యా, విని తద్వారా నీ కళ్ళని భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా మార్చుకుని అప్పుడు నువ్వు దివ్యక్షేత్రంలో నువ్వు సన్రైజ్ చూసినా, సన్సెట్ చూసినా, కన్యాకుమారి దేవి దర్శనానికి వెళ్ళినా, సంగమంలో స్నానం చేసినా అన్నీ మీకు ఒక ప్రాముఖ్య ఆధ్యాత్మిక ఫలితాలు ఇస్తుందన్నమాట. సో ఈ సత్సంగం అనేది కొద్ది మాత్రంగా కూడా మీకు దొరికినా మీకు దాని ఫలితం ఎక్కువ ఉంటుంది. హరే కృష్ణ. సాధు సంగ తిన్నారా బ్రేక్ఫాస్ట్ అందరూ? ఓకే, గట్టిగా. సాధు సంగ లవమాత్ర సాధు సంగ సర్వశాస్త్ర కోహే లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయే. లవం, మన ఉప్పు ఉందండి, ఉప్పును ఇంకో పేరేంటండి లవం. పూర్వంలో ఉప్పు అంటే దీపం ఆరిపోయేది అనమాట రాత్రప్పుడు, అందుకే ఇంట్లో అప్పుడు ఉప్పు అనేవారు కాదు, లవం అనేవారు. ఉప్పు ఇవ్వంటే ఆ దీపం ఆరిపోద్ది అక్కడ ఉన్నది, తినేటప్పుడు పెట్టుకుని దీపం. అప్పుడు లైట్లు ఫ్యాన్లు ఎక్కడండి ముందు ఉండేవి కాదు కదా, దాన్ని లవం కింద అంటారనమాట. లవం అనేది ఎంత తీసుకుంటాం, చెంచాడా, దోసిడా, చిటికెడు. ఇక్కడ ఏముందండి, సాధు సంఘ లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయే. కొద్ది మాత్ర సాధు సంఘంలో కూడా మీరు ఏమవుతారండి, జీవితంలో సర్వసిద్ధిని పొందుతారు, ఆధ్యాత్మిక సిద్ధిని పొందుతారు. ఈ కన్యాకుమారి ప్రదేశంలో ఒక అద్భుత లీల అయ్యింది, దాని గురించి చెప్తాను ఇక్కడ. పూర్వంలో ఇది కైశిక పాశురాలు వర్ణించిన తిరుంగుడి అనే అల్వారు రచించిన పాశురాల్లో వర్ణించబడిన ఒక పూర్ణ కథ. అది ఈ కన్యాకుమారికి చెందింది. ఇక్కడి నుంచి ఒక సుమారు ఐ థింక్ 20 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల దూరంలో తిరుంగుడి అనే ఒక అద్భుత దివ్యక్షేత్రం ఉంది. మనం 4వ రోజు అంటే 1 రోజు 2 3 4వ రోజు పొద్దున మనము నవ తిరుపతికి వెళ్ళే మార్గంలో వస్తుంది.
బేసికలీ ప్రాక్టికల్ ప్రాబ్లం వల్ల మనం బస్సు అక్కడికి వెళ్ళకపోవచ్చు, అది మేము ఫైండ్ అవుట్ చేస్తాం. తిరుంగుడి అద్భుత క్షేత్రం అది. అక్కడ శ్రీమాన్ రామానుజాచార్యులు వారు తన దేశ ప్రచార పర్యటనలో భాగంగా ఆ దివ్య క్షేత్రానికి వస్తాడు. దివ్య దేశం అది. ఆ దివ్య దేశానికి వచ్చి అక్కడ భగవంతుని ప్రార్థిస్తూ అక్కడున్న ప్రజలకి సనాతన ధర్మాన్ని, వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న సమయం అది. అప్పుడు ఆ దివ్య దేశంలో ఉన్న భగవంతుడు ప్రత్యక్షమై రామానుజాచార్య హృదయంలో, ఏమయ్యా రామానుజ, నీ సీక్రెట్ ఏంటయ్యా? ఇంత వయసులో ప్రతి చోట వెళ్ళి అంతలాగా ప్రచారం చేస్తున్నావు, ప్రతి ఒక్కరు ఆకర్షపడుతున్నారు నీ ద్వారా. నువ్వు చెప్పే మంత్రం ఏంటి, దాని సీక్రెట్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. రామానుజాచార్య హృదయంలో అనుకున్నాడు, అయ్యా నేను వచ్చింది నీ కృప కోసం, నువ్వేంటి నన్ను ప్రశ్న అడుగుతున్నావు ఇలాంటివి? అది అర్థం చేసుకుని భగవంతుడి మనస్సును అర్థం చేసుకున్న రామానుజాచార్య ఏం చేశాడంటే అప్పుడు జనరల్లీ స్వామిగా భగవంతుడా, ఈ ప్రశ్నలు మీరు అడిగే ప్రశ్నలు ఎలా ఉందండి, ఒక శిష్యుడు గురువుని అడిగినట్టు ఉంది. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శనః. ఒక గురువు ముందు శిష్యుడు ఏం చేయాలండి? తద్విద్ది ప్రణిపాత్. ప్రణిపాత్ అంటే ఒక కర్ర కింద పడినప్పుడు ఇలా పడుతుంది, ఇలా పడుతుందా, ఇలా పడుతుందా, స్ట్రైట్గా పడిపోతుంది. శిష్యుడు గురువు రాగానే శిష్యుడు ఏమవుతాడండి? ఆయన ముందు ఇల్లుగా పడిపోతాడు. చూస్తాను, గురువు ఒకవేళ నన్ను చూస్తే అప్పుడు నేను దండం పెడతాను. అది ఎందుకు ఆ నెలని కొంచెం ఆయన బిజీగా ఉన్నాడు పాపం. చాలామంది చేస్తారు అలాగా. ఎంత వంగుతాం, వంగి నాకు నడునొప్పి వచ్చేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు దివ్యక్షేత్రంలో మీరు చాలాసేపు వంగాల్సి వస్తుంది భగవంతుడి ముందు, దండం పెట్టాల్సి వస్తుందా. సో ప్రణిపాతేన పరిప్రశ్నేన, ప్రశ్న అడుగుతాడనమాట. రాముని అడుగుతాడు, స్వామి ప్రశ్న అడుగుతున్నావు కాబట్టి ఒక శిష్య రూపంలో ఉంటేనే నేను జవాబిస్తాను. ఇలా స్వామి రూపంలో అడిగితే నేను ఎలా ఇవ్వగలను? నా నోట మాట బయటికి రాదు, నువ్వు స్వామి రూపంలో అడుగుతున్నావు. వెంటనే ఏం చేశాడు? ఆ భగవంతుడు స్వయంగా ఒక చిన్న బాలుడి రూపంలో వస్తాడు. వచ్చి రామానుజాచార్య శిష్యుడి కింద మారుతాడు. అందుకే అక్కడున్న భగవంతుడి పేరు వైష్ణవ నంబి. నంబి అంటే స్మాల్ వైష్ణవ అనమాట. అంటే భగవంతుడే ఒక శిష్యుడి కింద మారి గురు సంఘంలో తెలుసుకోవాలని ఉద్దేశంతో వస్తాడనమాట. ఆ దివ్య లీల ఆ తిరుంగడిలో అయ్యింది. అదే తిరుంగడి, అది కన్యాకుమారి. ఈ దేశమంతా ఒక దివ్యక్షేత్రంలా ఉండేది. ఇక్కడ స్వయంగా రామానుజాచార్యులు వచ్చి తిరుంగడి నుంచి ఈ కన్యాకుమారి, ఈ త్రివేణి సంగం, దీన్ని త్రివేణి సంగం అంటారు. ఎందుకండి 3 సముద్రాలు, హిందూ మహాసముద్రము, బే ఆఫ్ బెంగాలు, అరేబియన్ సీ, ఈ 3 అక్కడ కలుస్తాయన్నమాట. ఈ త్రివేణిలో స్వయంగా రామానుజాచార్యులు వచ్చి స్నానం చేశారు. అంటే ఆ నీళ్లు స్వయంగా రామానుజాచార్య శరీరాన్ని తాకినవి. ఆయన అడుగుల జాడలో నడుస్తూ తర్వాత 500 సంవత్సరాల ముందుగా ఈ శ్రీ చైతన్య మహాప్రభు కూడా తన దక్షిణ యాత్ర భాగంగా ఈ కన్యాకుమారికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ త్రివేణి సంఘంలో స్నానం చేశారు. ఈ త్రివేణి సంఘం అనేది చాలా దివ్యమైనది. కన్యాకుమారిలో చాలామంది దీని గురించి ఒక ఓషన్ బాత్ అని వెళ్తారు, లేకపోతే సైట్ సీయింగ్, సన్ రైజ్, సన్సెట్ వ్యూ పాయింట్స్ అని వెళ్తారు. కానీ ఇలాంటి మహిమని గుర్తించాలి. అప్పుడు మనం చేసే స్నానం కానీ వాటికి మనకు ఫలితం పొందుతుందన్నమాట. సో రామానుజాచార్యులు అలా వస్తూ కన్యాకుమారికి వచ్చి కన్యాకుమారిలో స్నానం చేసి అక్కడి నుంచి తిరువత్తూరులో ఉన్న ఆదికేశవ పెరుమాళ్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ దర్శనం చేసుకున్నాడు. కానీ వెనక్కి రావాలి, రాత్రి అయిపోతుంది. పొద్దున బయలుదేరి ఎక్కడి నుంచి? తిరుంగుడి నుంచి. ఎక్కడికి వెళ్ళాడండి ఆయన? పద్మనాభ స్వామి. మనం కూడా అదే రూట్లో వెళ్తున్నాం రేపు. ఓకే,
ఇవాళ స్నానం చేసి రేపు మనం ఇది చేసుకుని వెళ్తున్నాం. వెళ్ళగానే రాత్రి అవగానే వెంటనే భగవంతుడు అరే నా గురుగారు అక్కడ ఆయన గురువుని చూస్తాడు. ఇప్పుడు రామానుజానికి శిష్యుడు అయిపోయాడు కదా భగవంతుడు. స్వామివారు ఆలోచించారే నా గురువు అక్కడ ఉన్నాడు, గురువు కోసం ఏదైనా పంపించాలి, కార్ అయినా పంపించాలి, ఏదైనా చెయ్యాలని ఏం చేశాడు ఆయన? తన ప్రైవేట్ కార్ ఎవరండి? శ్రీమన్ నారాయణుడి ప్రైవేట్ కార్ ఎవరండి? గరుడు. ఆయన ఒక యంత్రం కాదు, ఒక దివ్యమైన పురుషుడు. ఆయన స్వయంగా గరుడదేవుడు ఏం చేశాడు? అనంత పద్మనాభుడు ముందున్న గరుడదేవుడు రామానుజాన్ని ఎక్కుని ఒక్క క్షణంలో ఒక్క పొలంలో తిరుంగుడికి తిరిగి కన్యాకుమారి వైపు తీసుకొచ్చాడు. అందుకే ఇప్పటికి కూడా అనంత పద్మసంలో గరుడు ఉండడు. ఎందుకంటే భగవంతుడు కారు పంపించడానికి ఇవ్వలేదు, మొత్తం తన గురువుకి ఇప్పించేసాడనమాట. గురుగారికి దానం ఇచ్చేసాడు, కారు తీసుకోండి ఇది మీకు అని. అది ఇప్పటికి కూడా ఆ దివ్యక్షేత్రంలో మీరు వెళ్తే గమనించండి, గరుడు ఉండడు అక్కడ లోపల దర్శనంలో. గరుడు ఎక్కడికి వెళ్ళాడండి? ఇటువైపు వచ్చాడు, తిరుంగుడికి రామానుజాచార్య తీసుకుని వచ్చాడు. అలాంటి దివ్యక్షేత్రంలో ఒక శూద్ర వైష్ణవుడు ఉండేవాడు. జన్మతో శూద్రుడు అనమాట. పూర్వం ఏంటండి, ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల కొంతమందికి మందిరాల్లో వెళ్ళే అర్హత ఉండేది కాదు. కానీ రామానుజాచార్యులు వచ్చి ఇలాంటి క్యాస్ట్ సిస్టమ్ని ఏం చేశారు? పరివర్తన చేశారు, క్లాస్ కింద మార్చారనమాట. ఎవరైతే వైష్ణవులు అయితే వాళ్ళే క్లాస్. మనం క్యాస్ట్ సిస్టమ్ని పాటించాం, మనం ఏం పాటిస్తామండి? క్లాస్ సిస్టమ్. క్లాస్ సిస్టంలో ఏంటండి, వైష్ణవులు వాళ్ళు జన్మరీత్యా వాళ్ళు ఏ కులంలో పుట్టారనేది అంత మహత్వం చెందదు. వాళ్ళు భగవంతుడి వైపు తమ కైంకర్య సేవలు నిత్యం సమర్పించుకుంటున్నారా లేదా అనేదే ముఖ్యం. అలాంటి ఒక శూద్ర వైష్ణవుడు రోజు తిరుంగుడికి పొద్దున వెళ్ళేవాడు కాదు. ప్రాబ్లం ఎందుకు? పొద్దున ఎంతోమంది బ్రాహ్మణులు వస్తారు, భగవంతుడు సేవ చేస్తారు, నేను వెళ్ళి అక్కడ అపవిత్రం ఎందుకు చెయ్యాలి అని రాత్రప్పుడు తన వీణ పట్టుకుని వచ్చి గుడి బయట తలుపులు వేసి ఉంటాయి కదా, తిరుంగుడి భగవంతుడు బయట నుంచుని తన వీణతో ఓం నమో నారాయణాయ ప్రతి ఒక్కరు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఇంకా నారాయణ మంత్రాన్ని భగవంతుడికి పాశురాల్ని అక్కడ స్తుతించేవాడు అనమాట. అలా ప్రతి అర్ధరాత్రి చేసేవాడు. అవే కైశిక పాశురాల కింద ఆయన ఒక అద్భుత గీతాన్ని రాసుకున్నాడు భగవంతుడి కోసం. ఏకాంతంగా చేసేవాడు. తెల్లవారుజామున సన్ రైజ్ అవుతుందంటే పరిగెట్టుకుని సన్ రైజ్ చూసేవాడు కాదని ఏంటి భయపడేవాడు. అరే సన్ రైజ్ అంటే ఇప్పుడు ఏంటి బ్రహ్మముహూర్తం, అందరూ వచ్చేస్తారు, వైష్ణవులందరూ బ్రాహ్మణులు వస్తారు, నేను ఉండకూడదని తిరిగి వెళ్ళిపోయేవాడు. తిరుంగుడి ఆ గుడికి చెందిన ఈ శూద్ర వైష్ణవుడు ఎంతో అద్భుత భక్తుడు అనమాట. ఆయన అడగాలి మనం, మీరు సన్ రైజ్ సన్సెట్ చూసారని. చూసేవాడు కాదు, సన్సెట్ అదే బయటకు వచ్చేవాడు, సన్ రైజ్ ముందు వెళ్ళిపోయేవాడు భగవంతుడి దర్శనానికి. అలా వచ్చి దర్శనం చేసుకుని కీర్తనలు పాడేవాడు అనమాట. ఒకసారి తను వెళ్తున్నప్పుడు వెంటనే ఒక బ్రహ్మ రాక్షసి, ఒక రాక్షసుడు బ్రహ్మ రాక్షసుడు అక్కడ ప్రత్యక్షమై తన భోజనం కోసం ఆ శూద్ర వైష్ణవుని పట్టుకుంటాడు అనమాట. ఏమయ్యా నువ్వు వెళ్ళడానికి లేదు, వెళ్ళాలంటే ఒకే గతి నీది, ఏంటది? నా కడుపులో, నీకు ఒకే గతి, నా కడుపులోకి నువ్వు వెళ్ళాలి. చూడగానే అంటాడు, అయ్యా నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను రోజు భగవంతుడు కీర్తన చేస్తాను, కానీ నాకు ఇవాళే అంతిమ రోజు అని తెలిస్తే నేను కొంచెం ఇంకా శ్రద్ధతో దర్శనం చేసుకునేవాడిని. కానీ ఇప్పుడు సూర్యోదయం అయిపోయింది, నేను వెళ్ళడానికి ఉండదు. మరుసటి రోజు నెక్స్ట్ రోజు వస్తాను, భగవంతుడు కీర్తన పాడుకుంటాను, ఈ రాత్రి ఈ టైంకి, ఈ అర్ధరాత్రి ఈ టైంకి నీ దగ్గరికి వస్తాను, నన్ను అప్పుడు భుజించు అని. ఇది చెప్పిన ఆ బ్రహ్మరాక్షసుడు నమ్మలేదు. అప్పుడు ఆ వైష్ణవుడు 18 సూత్రాలు చెప్తాడనమాట. ఇదే భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఒక సత్య సంకల్పంతో సృష్టించాడు. ఏ సంకల్పం అయింది భగవంతుడిది?
ఈ లోకంలో ఉన్న ప్రతి జీవుడు నా భక్తుడు, కానీ వాడు మరిచిపోయాడు. వాణ్ణి పరిశుద్ధుడిని చేసి మళ్ళీ నా ఆధ్యాత్మిక లోకానికి, వైకుంఠానికి తీసుకెళ్లే ప్రయత్నంతోనే ఈ సృష్టిని నేను నిర్మించాను. ఈ ప్రకృతి అంతా భగవంతుడు సృష్టించింది అనమాట. దీన్ని దాటాలంటే ఎవరి శరణాగతి తీసుకోవాలండి? మనం భగవంతుడి శరణాగతి. అందుకే దర్శనం చేసుకునేప్పుడు మనం ముఖ్యంగా పాటించాల్సిన ఒకటి ఏంటండి? చరణాన్ని దర్శించుకోవాలి. అలాగా ఈ రాక్షసుడు ఏమన్నాడు? రాక్షసుడికి ఏం చెప్పాడు ఈయన? ఇంకొకసారి లాస్ట్ టైం నేను దర్శనం చేసుకుని వస్తాను, తర్వాత నువ్వు ఏం చేయాలని చేసుకో. నెక్స్ట్ రోజు వస్తాడు, కానీ అంటే 18 సూత్రాలు చెప్తాడు. అందులో ఒక సూత్రం చెప్తాడు. ఏంటది? ఈ సూత్రం ఒకవేళ తప్పు అయితే నా వల్ల, నేను రాకపోతే అది తప్పు అయినట్టు ఆ సూత్రం అని చెప్తాడనమాట. ఏం సూత్రం అది? అందరి దేవదేవతల్లో శ్రేష్ఠుడైన వాడు ఎవరండి? నారాయణుడు. ఏతే చాంస కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇందిరారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇంద్ర ఆది దేవతలందరూ పూజిస్తున్న భగవంతుడు కృష్ణుడు, నారాయణుడు. ఆయన ఉత్తమమైన వాడు. ఈ సూత్రం చెప్పగానే అప్పుడు ఆ రాక్షసుడు నమ్మాడు. ఓకే, నువ్వు రాకపోతే ఈ సూత్రం తప్పు అవుతుంది, ఈ సిద్ధాంతం తప్పు అవుతుంది. వెంటనే ఏం చేశాడు ఈయన? వెళ్ళాడు. నెక్స్ట్ రోజు తన భాషలను పాడుకున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు భగవంతుడు చూశాడు. అరే, ఎవరు? వైష్ణవ నంబి అయిన మనం భగవంతుడు, ఒక శిష్యుడు రూపం ధరించిన భగవంతుడు ఏం చేశాడు? తన భక్తుడిని కాపాడుకోవడం కోసం ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి అంటాడు, ఏమై అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావే, నువ్వు బాగా పాడుతున్నావు, నేను రోజు వింటున్నాను వెనకాత నుంచి, అంత త్వరగా వెళ్ళిపోతున్నావంటే, కాదు కాదు ముఖ్యమైన విషయం ఉంది. కాదు, నువ్వు ఉండు, ఇంకా సూర్యోదయం అవ్వలేదు, అయిన తర్వాత చూద్దాం. కాదు, వెళ్ళాలంటాడు. అప్పుడు చెప్తాడు తన వృత్తాంతం అంతా. చెప్పిన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడులో ఉన్న భగవంతుడు, ఏమయ్యా బుద్ధి లేదా నీకు అసలు? వాడెవడో బ్రాహ్మరక్షణ పట్టుకున్నాడని వెళ్ళిపోతావా? ఈ వదిలే నీ సిద్ధాంతాన్ని, అంటే నీ మాటను వదిలే అంటాడు. కుదరదు, నా శరీరాన్ని వదులుకుంటాను, కానీ నేను ఇచ్చిన మాటను మాత్రం, ఆ మాట కూడా ఏంటంటే భగవంతుడు ఉత్తమమైన శ్రేష్ఠుడు, దేవాది దేవుడైన ఆయన ఉన్న సిద్ధాంతాన్ని నేను ఎలా వదులుకోగలను? నేను మరణించడానికి రెడీ అంటాడు. చింతించకు, నేను చూసుకుంటానని అంటాడు. సరే వెళ్ళాను, వెళ్ళిపోతాడు. వెళ్తే భగవంతుడు ఏం చేశాడు? ఆ బ్రహ్మరాక్షసులు హృదయాన్ని మారుస్తాడు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు వైష్ణవుడు రాగానే కాళ్ళ మీద పడి దండం పెట్టి క్షమించమని అడుగుతాడు. నేను ఇలా మార్పు ఎలా వచ్చిందంటే నాకు తెలీదు. ఒక బ్రాహ్మణుడు వచ్చి నన్ను తిట్టి వెళ్ళాడు ఇక్కడి నుంచి. ఎవరండి ఆ బ్రాహ్మణుడు? తిరుంగుళ్ళలో ఉన్న వైష్ణవ నంబి. స్వయంగా భగవంతుడే వచ్చి ఆ రాక్షసుడి హృదయాన్ని మార్చేశాడు. మార్చి అతను అప్పుడు అడుగుతాడనమాట, నాకు ఒక దివ్య ఉపదేశాన్ని ఇవ్వు, ఏ విధంగా నేను నా జీవితంలో మారగలను అనేది. అప్పుడు ఆ వైష్ణవుడు తనకి ఈ కైశిక ఏకాదశి రోజు, ఇది అయింది ఈ లీలంతా, ఆ కైశిక ఏకాదశి రోజున నేను రాసిన పాసురాలన్నీ నువ్వు చదువుతూ ఉంటే నీకు కూడా వైకుంఠం వెళ్తావు, చేరుకుంటావు, సద్గతిని పొందుతావు అని ఆశీర్వదిస్తాడు. ఇందులో ముఖ్యంగా ఆ బ్రహ్మరాక్షసికి కృప ఎవరిచ్చారండి? మీరు విన్నారా స్టోరీ? ఈ స్టోరీలో ఆ బ్రహ్మరాక్షసుడి హృదయ మార్పు కారణం ఎవరు చెప్పండి? కాదు, ఆ వైష్ణవుడు. ఆ వైష్ణవుడు ఇచ్చిన ఒక్క స్వల్ప సాంగత్యం ద్వారా తను అర్థమైంది, అరే తన ప్రాణాలు వదులుకోవడానికి రెడీ అయిన వాడు భగవంతుడి సేవ కోసం, అంటే ఎంత ప్రేమిస్తాడు భగవంతుని, ఒక ఎప్రిషియేషన్ వచ్చిందనమాట. అందుకే భగవంతుడు ఏం చేశాడు? తన హృదయాన్ని మార్చేశాడు. అందుకే భక్త సాంగత్యంలో ఉన్నప్పుడు మనం ఫలితాన్ని పొందాలంటే మనం డివోటీస్ని ప్రేస్ చేయాలన్నమాట. ఎవరైనా మంచి సేవ చేశారనుకో, వెళ్ళి ప్రభు బాగా చేశారు, మీ ప్రభు మాతాజీ ఎందుకంటాం? ఇది ఒక మర్యాద అనమాట. ఇప్పుడు చిన్నపిల్ల కూడా మాతాజీ అంటాం, ఎందుకంటే పొటెన్షియల్లీ ఒక తల్లి కాబోతుంది ఫ్యూచర్లో, అందుకే మాతాజీ అని పిలుస్తారనమాట. సో వేదాల్లో వర్ణించినప్పుడు, శాస్త్రంలో వర్ణించినప్పుడు ఒక మర్యాద ప్రవర్తనతో ఉన్నప్పుడు వైష్ణవ సాంగత్యంలో మన ఫలితాన్ని పొందుతాం. అందుకే
ఈ దివ్య లీల అయ్యింది ఈ క్షేత్రంలో. ఈ క్షేత్రమహిమను అనుసరిస్తూ శ్రీమాన్ రామణయాచార్యులు అడుగుజాడల్లో నడుస్తూ కన్యాకుమారి క్షేత్రంలో ఏ విధంగా అయితే శ్రీ చైతన్య మహాప్రభు త్రివేణి సంఘంలో స్నానం చేశారో మనం కూడా ఈ త్రివేణిలో స్నానం చేయడానికి వెళ్తాం. కన్యాకుమారి ఈవిడ కూడా ఎప్పుడైతే దేవాసురుల మధ్యన యుద్ధం అవుతున్నప్పుడు సేనాధిపతం అవసరమని వాళ్ళు ఎంతో సంకల్పించుకున్నారు. అప్పుడు ముఖ్యంగా కావాల్సింది ఏంటండి? పార్వతీ శివుల మధ్యన వివాహం. అప్పుడు ఏం చేసిందండి పార్వతి? కన్యాకుమారి రూపంలో ఇక్కడికి వచ్చి కూర్చుని తపస్సు చేసేది. తపస్సు చేస్తూ ఆవిడ గుణకీర్తనలు విన్న కైలాసంలో ఉన్న శివుడు ఏం చేశాడండి? తన గణాలతో వచ్చి ఆవిడని వివాహానికి వస్తాడనమాట. వివాహం ఆడడానికి వస్తాడు, పెళ్లి చేసుకోవడానికి వస్తాడు కన్యాకుమారి. కానీ ఆ సమయంలోనే ఈ ప్రపంచంలో దేవతలు హింసిస్తున్న బాణాసురుడి శక్తి పెరిగిందనే భయంతో దేవతలందరూ బ్రహ్మదేవుని యాచించి బ్రహ్మదేవుడి ద్వారా నారదముని పంపిస్తారు. నారదముని ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడండి? బ్రహ్మదేవుడిని ప్రార్థించిన వెంటనే బ్రహ్మదేవుడు నారదుని పంపుతాడు. ఏమయ్యా నారద, వెళ్ళి చూడవయ్యా వెళ్ళి. నారదుడు, అందుకే మనం జనరల్లీ చాలామంది నారదుడిని ఒక ఏంటంటే ఒక జోకింగ్ క్యారెక్టర్ కింద తీసుకుంటారు. తప్పు. వైష్ణవ మహాజన్లో నారదుడు ఒకడు. నారదముని భజయ వినా రాధికరమణ నామే, నారదముని భజయ వినా రాధికరమణ నామే. తన వీణ ద్వారా భగవంతుని స్తుతి చేస్తూ నారాయణ నారాయణ అనుకుంటూ వచ్చాడు. చూడగానే ఏమైంది? శివుడు తన నంది మీద కూర్చున్నాడు, తన గణాలతో భూత ప్రేతాలతో వెళ్తున్నాడు అనమాట పెళ్ళికి. అర్ధరాత్రి ముహూర్తం పెట్టారు. కానీ నాదమన్నాడు, ఈ పెళ్ళి అవుతే కన్యాకుమారి బ్రహ్మచారిగా ఉండలేదు. ఆవిడ బ్రహ్మచారిగా ఉంటేనే బాణాసుడి వధం అవుతుంది అనే ఉద్దేశంతో ఏం చేశాడు నారదముని? ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఒక పుంజు అరిచినట్టు కూత కూసాడనమాట. పుంజు కూత కూసినట్టు కూత కూసి వేయగానే శివుడు అనుకున్నాడు, అరే ఇదేంటి ఇంకా రాత్రే ఇప్పుడు కూయడం ఏంటి? నమ్మలే శివుడు. నారదుడు ఒక బ్రాహ్మణ లోపల వచ్చాడు శివుడు ముందు. ఓ శివ మహాదేవా, నువ్వు వచ్చింది దేనికి? ఆయన అంటే నేను కన్యాకుమారి వివాహం. అరే కన్యాకుమారిని వివాహం చేసుకోవాలంటే గిఫ్ట్ లేని ఏదైనా తీసుకెళ్ళాలి కదా, నువ్వు అలా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. వాళ్ళు ఏంటంటే బ్రహ్మపుత్రులు కదా, సోదరుడికైన భావంలో మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. అలా వెళ్ళిపోతే ఎలాగా? నువ్వు టెంకలేని మామిడి పళ్ళు తీసుకురా. ఏంటండి? టెంకలేని మామిడి పళ్ళు ఒక గుట్ట. ఓకే, కళ్ళు లేని కొబ్బరికాయలు. ఓకే, కళ్ళు లేని కొబ్బరికాయలు. అలాగే ఒక్క తాంబూలం పెట్టి ఒక్క మీద గీతలు ఉండకూడదు, గీతలు లేని ఒక్క. అప్పుడు ఇలాంటివి దొరుకుతాయండి? ఎక్కడ దొరకవు. సరే సరే అని వెళ్తాడు ఆయన. వెళ్ళి శివుడు ఆయన నియంత్రణలో మొత్తం ప్రపంచం ఉన్నప్పుడు ఆయన ఎందుకు తీసుకొచ్చాడు? టెంకలేని మామిడిపళ్ళు, కళ్ళు లేని కొబ్బరికాయలు, తాంబూలం మీద గీత లేని ఒక్క అన్నీ తీసుకుని వస్తుంటే ఇంకా ముహూర్తం టైం నీకు వెళ్ళాలి. అక్కడ కన్యాకుమారి వెయిట్ చేస్తానమాట. మళ్ళీ కూత కూశాడు. ఎవరు? నారదముని. పోయిగానే వెంటనే శివుడు ఎంతో అయ్యో నీ ఈ సేకరించడం ఎంత సమయం అయిపోయిందా అని బాధపడి వెనక్కి వెళ్ళిపోతాడనమాట. కన్యాకుమారి వేచి చూస్తుంది పెళ్లి కోసం. కానీ శివుడు రాలేదు అక్కడికి తన గణాలతో. తన ఇంటివారు అంటే పుట్టింటి వారు ఏర్పాటు చేసిన మొత్తం విందంతా చూసి కోపంతో అరే శివుడి కోసం ఎంత చేస్తాను, తపస్సు చేస్తున్నాను ఆయన స్వామిగా స్వీకరించడం కోసం. కానీ ఎక్కడ దొరికింది అవకాశం అని ఏం చేసింది? ఆ పదార్థాలన్నిటినీ శపించిందనమాట. అవే ఇసుక కింద
అందులో ఉన్న షెల్స్ కింద గవ్వల కింద మారిపోయినాయి. ఇప్పుడు కూడా మీరు స్నానంకి వెళ్ళినప్పుడు అవి చూస్తారు. అన్ని వేరే వేరే రకాల రంగుల్లో ఉన్న గవ్వలు, అక్కడ ఉన్న ఇసుక, అవన్నీ అక్కడ అప్పుడు పుట్టింటి వాళ్ళ నుంచి అరేంజ్ చేసిన ఒక విందు అనమాట. అది కోపంతో కూర్చుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే వచ్చాడు ఎవరు? బాణాసురుడు. ఎందుకంటే పెళ్లి గురించి విన్నాడు, పెళ్లి చూడడానికి రాలేదు, పెళ్లి కూతురు ఎత్తుకుపోవడానికి వచ్చాడు ఆయన. వచ్చి కన్యాకుమారి చూడగానే ఎంతో ఆనందంతో, నన్ను పెళ్లి చేసుకో, శివుడు ఎందుకు రాడు, ఆయన అలాగే మాట చెల్లిపోతూ ఉంటాడు, నేను ఇస్తాను ఈ మాట, నేను చూసుకుంటాను. నేను కన్యాకుమారి అంటే నువ్వెవడు, నన్ను చేసుకున్నప్పుడు అర్హత ఉండాలి. అర్హత ఏంటి? నేను పెట్టే యుద్ధంలో వాడు నన్ను జయించాలి, అప్పుడే నేను వాడిని పెళ్ళాడుతానని. వెంటనే బాణాసురుడు తన రాజ్యానికి వెళ్ళి తన అస్త్రశస్త్రాలన్నింటినీ తెచ్చుకున్నాడు. సరే యుద్ధానికి రాని. కన్యాకుమారి చూడడానికి బాగానే ఉంటుంది. ఈ ప్రపంచంలో చాలామంది కామవాసనతో ఉన్న వ్యక్తులు ఒక ఆడపిల్లని చూడగానే, ఆ కన్యాకుమారిని చూడగానే ఏమవుతుందండి, కామవాసనతో ఉద్వేగమే వస్తారు. కానీ వాళ్ళకి తెలియని ఒక రూపం ఉంది ఆ కన్యాకుమారి వెనకాల. ఏంటది? భద్రకాళి. పాప ఈ మనోడికి ఎవరండి, బాణాసురుడికి తెలియలేదు. పెళ్లి కూతురుగా మంచిగా ముస్తాబై కూర్చున్న కన్యాకుమారి ఎప్పుడైతే ఈయన అస్త్రశస్త్రాలు తీసుకుని వచ్చాడో ఆవిడ ఒక భద్రకాళి కింద మారింది. చూడగానే మూర్చిపడిపోయాడు ఆయన. యుద్ధం పక్కన పెట్టండి, కానీ ఉత్సాహంతో ఉన్నాడు. ఆవిడని ఎలాగైనా అణిచి తన దానిగా చేసుకోవాలని యుద్ధం నడిచింది. ఎందుకంటే ఆ బాణాసుని వధించడానికి కావాల్సిన ముఖ్యం ఏంటంటే, ఆ దేవత కన్యకుండా ఉండాలి. అందుకే కన్యాకుమారి కింద ఆవిడ వధించగానే దేవతలందరూ పుష్పవృష్టం చేశారు. తర్వాత అప్పుడు అర్థమైంది, నేను ఈ రూపంలో వచ్చింది లోక కళ్యాణం కోసం, ఈ విధంగా ఉండడం కోసం. అందుకే ఆవిడ అక్కడ సంకల్పం తీసుకుని ఇప్పుడు కూడా ఆవిడ ఒక కన్యాకుమారి కిందే కూర్చుని శివుణ్ణి తన మనసులో ఆరాధిస్తూ వైష్ణవ దేవతలందరికీ సేవ చేసే సంకల్పంతో అక్కడ కూర్చుని ఉంటుంది. ఆవిడ పెట్టుకునే ముక్కు పుడక, పూర్వంలో అంటే హిస్టారికల్లీ ఎన్నో పడవలు వచ్చేవి ఇక్కడికి. అవన్నీ లైట్ హౌస్ అనుకునేవి ఆ దేవిని చూసి. దాని వెలుగు కాంతి, అదొక రాజు సమర్పించుకున్నాడు. ఎంతో అద్భుతమైనది, రూబీలతో చేసిన ఒక వైడూర్యాలతో చేసిన అద్భుత కాంతి వస్తుంది అనమాట. అది కూడా మనం దర్శనం చేసుకోవడం ఉంటుంది ఇక్కడ. సో ఈ విధంగా తన జీవితాన్ని సమర్పించుకుంది లోక కళ్యాణం కోసం కన్యకు. ఇక్కడ ప్రార్థించండి. ఇలాంటి భావనతో ఎప్పుడైతే మన నిష్ఠతో ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని తపస్సులు మనం పాటిస్తే మనం కూడా ఒక విధంగా శక్తివంతులం అయ్యి ఈ లోకానికి మనం ఏదో విధంగా ఉపయోగపడతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇప్పుడు టైం ఎంత అయిందండి? 10:20 కదా, ఒక గంట తీస్తున్నాం కదా, 9:20 నుంచి స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు మనం కార్యక్రమంలో భాగంగా మీరందరికీ టైం ఉంది 12:30 దాకా. సో ఎందుకంటే 12 మనం రూమ్ షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఈ బిల్డింగ్లోకి వస్తాం మనందరం సంఘంలోకి. సో ఈ సమయంలో మీరు త్రివేణిలోకి వెళ్ళి స్నానం చేయొచ్చు. త్రివేణి సంఘంలో కొంచెం జాగ్రత్త అక్కడ, ఎందుకంటే అక్కడ ఒక మాదిరిగా ఎలా చేస్తారు, కానీ ముందు వెళ్ళకూడదు. ఉప్పు నీళ్ళు అవన్నీ సముద్రం కదా త్రివేణి, ఉప్పు నీళ్ళు. కానీ స్మరించినప్పుడు రామానుజాచార్యని గుర్తుపెట్టుకోండి, చైతన్య మహాప్రభుని గుర్తుపెట్టుకోండి. వాళ్ళే కాదు, ఉన్న 12 అల్వార్లు కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేశారు. అది అయిన తర్వాత మీలో ఎవరికైనా ఇది చాలామంది అడిగారనమాట, నేను ఇందాక విన్నాను కూడా, వివేకానంద రాక్ మెమోరియల్ ఇక్కడ ఆయన కూడా ధ్యానం చేయడానికి వచ్చారని. సో దానికి వెళ్ళాలంటే ఒక పర్టికులర్ సిస్టమ్ ఉంది, అందులో వెళ్ళి రావడం ఉంటుంది. కానీ మీరు టైంకి ఇక్కడ మనము ఏ టైం ప్రభుజీ చెక్ 12:30. సో మనందరూ యాత్ర ఇలా అవడానికి ముఖ్యంగా వెనకాతలు ఉంటే ఎంతోమంది వైష్ణవులు తమ సేవను అర్పించుకుంటున్నారు. అందులో భాగంగా మన ఒక గృహస్థ పరివారం ఇక్కడ ఉంది, అందులో శ్రీకాంత్ నరసింహ ప్రభు, ఆయన కూడా. సో గుడ్ అప్లాస్ టు ఆల్. ఆయన ఎంతో కష్టపడి ముందు రోజు వచ్చి ఇదంతా సెటప్ చేసుకుని రూమ్స్ కీస్ అరేంజ్ చేసి పెట్టి ఇవ్వడం, ఈ విధంగా హెల్ప్ చేయడం ఎంతో.
ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ మాతాజీ వాళ్ళ పిల్లలు కూడా ఎంతో ఒక సేవా భావనతో ఎప్పుడు ఉంటారు. లలితా మాతాజీ వాళ్ళు కూడా ఇక్కడ. సో ఈ విధంగా వైష్ణవ సేవ అనేది ఈ ధర్మ అంటే మనం ఈ చేసే యాత్రలో ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అందుకే మీ గ్రూపులు డివైడ్ చేసాం కదా, గ్రూపులో మీకు సేవా అవకాశం ఉన్నప్పుడు మీ గ్రూప్ లీడర్స్ని వాళ్ళని అనుసరిస్తూ మీరు సేవలు చేయండి. వైష్ణవ సేవ చేయడం వల్ల కూడా మనం దాన్ని పొందుతాం. 5 చెప్పాను కదా పంచాంగాలు ఏంటంటే ఇది సాధు సంఘ, అందులో నామ సంకీర్తన చేసాం. ఇప్పుడు దాకా మీరు హరే కృష్ణ జపం చేశారు. మీకు ఇచ్చిన జపమాల్లో రోజుకు ఒక టైం ఉంటుంది, ఒక సుమారు అరగంట అయినా గంట అయినా సేపు 8 మాలలు చేయాలి. బస్సులో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జపం చేయండి, భగవత్ నామాన్ని స్మరించండి. ఈ విధంగా స్మరిస్తూ ఇది 3వది భాగవత శ్రవణం. ఈ విధంగా పొద్దున సాయంత్రం సమయం బట్టి, రేపు మనం ఇలా పొద్దున ఉండదు క్లాసు, మనం బస్సులకి వెళ్ళాలి. బస్సులకి వెళ్ళే ముందు రేపటి కథ ఇవాళ సాయంత్రం చెప్పుకుంటాం. తిరువనంతపురం అనంత పద్మనాభుడిది, ఆదికేశవుడిది. సో ఈ విధంగా మనం భాగవత శ్రవణం అవుతుంది. తర్వాత విగ్రహారాధన ఒకటి, మన మంగళారతి ఇది ప్రాముఖ్యంగా పెట్టాం. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవారు దీన్ని హాజరవ్వండి. మీ బుక్లెట్లో సాధనా కార్డ్ అని ఉంటుంది, ఒకసారి ఇవ్వండి మీ బుక్. ఇందులో లాస్ట్ పేజీలో వైట్ పేజీలో ఇది సాధనా కార్డు, పేజ్ నెంబర్ 36. ఇది మీరు ఫిలప్ చేసి ఈ యాత్ర అయిన తర్వాత మీరు సబ్మిట్ చేయాలి. దీని మీద స్పెషల్ ప్రైజెస్ ఉంటాయి ఎవరైతే బెస్ట్ చేశారో వాళ్ళకి. ఓకే, అండ్ ఏ గ్రూప్ ఎవరు బెస్ట్ చేశారో అది కూడా ఓకే, గ్రూప్ వైజ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా దీన్ని మీరు సాధనాన్ని ఫిలప్ చేయండి. అదేవిధంగా 4వది ధామ దర్శనం. మనం వెళ్ళేటప్పుడు ఎన్నో క్షేత్రాలకు వెళ్తున్నాం, మహిమ వెళ్ళి వాటిలో మనం కాలినడకతో వెళ్ళి, కొంతమంది కష్టం ఉండొచ్చు కొన్ని చోట్ల నడవడం, అప్పుడు మీరు అక్కడ ఆటో పట్టుకుని వెళ్ళొచ్చు. చాలా దగ్గరే, ఇక్కడ కన్యాకుమారి మందిర దర్శనం చాలా దూరం కాదు, కొంచెం నడిస్తే అటువైపు వస్తుంది. మీ గ్రూప్ లీడర్స్ మీతో ఉంటారు, వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు సపోర్ట్ కింద. సో బ్యాండ్లు అందరికీ ఉండాలి అవసరం. ఓకే, బ్యాండ్లో పెట్టుకుని ఉండండి, తద్వారా మాకు ఐడియా వస్తుంది మా భక్తులు లేదనేది. మీ గ్రూప్ లీడర్ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ తప్పిపోతే ఇటు అటునా కొంచెం అర్థం కాకపోతే ఏంటో ఎటు వెళ్తున్నాం అనేది వాటిలో ఫోన్ చేయడానికి ఉంటుంది. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.